ధనాధన్ ఫార్మాట్ లోనూ విశ్వ విజేతగా అవతరించాలి అనే లక్ష్యంతో ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టు టైటిల్ వేటను బ్రహ్మాండంగా ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను తొలి మ్యాచ్ లో చిత్తు చేసి టీమిండియా గెలుపు గర్జన చేసింది. బ్యాటింగ్ లో స్మృతి మంధాన, రిచా ఘోష్, హర్మన్ ప్రీత్ విజృంభించగా బౌలింగ్ లో ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి, స్టార్ ప్లేయర్ దీప్తి శర్మ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చారు. మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత్ శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఘన విజయంతో కప్పు వేటను ఘనంగా ప్రారంభించింది. ఇంగ్లాండ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 మెగా పోరులో పాకిస్తాన్ ని 64 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది హర్మన్ ప్రీత్ సేన. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు తరపున స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో అదరగొట్టగా అనంతరం బౌలింగ్ లో దీప్తి శర్మ కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో పాక్ జట్టును కుప్పకూల్చింది. భారత్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఓపెనర్ మునీబా అలీ 41 పరుగులతో కాస్త పోరాడినా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో 5 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచింది. శ్రీచరణి 3 వికెట్లు, షెఫాలి వర్మ 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఇక పవర్ ప్లేలోనే ఓపెనర్ షెఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆదుకున్నారు. వీరిద్దరూ 3వ వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్మృతి మంధాన 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేయగా హర్మన్ ప్రీత్ 36 పరుగులు చేసింది. చివర్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లోనే 5 ఫోర్లు, 1 సిక్సర్తో 34 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించింది. పాక్ బౌలర్లలో సాదియా ఇక్బాల్, ఫాతిమా సనా చెరో 2 వికెట్లు పడగొట్టగా తస్మియా, షమీం తలో వికెట్ దక్కించుకున్నారు. 5 వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియా బౌలర్ దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక టీమిండియా మెన్స్ క్రికెటర్స్ మాదిరిగానే మహిళా క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.